అన్న ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు మనం ధర్మస్థలి మీద కేసు ఎవరైతే ఇచ్చారో అతనే మళ్ళా యూటర్న్ తీసేసుకొని చేతులు ఎత్తేయడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ నెంబర్ 1 నాకు తెలిసినంత వరకు నేను నమ్మింది అయితే చెప్తా. ఇక్కడ జరిగింది ఐ డోంట్ నో. ఓకే. ఒక మనిషి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు, నాకు ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు పోలీసులు అతన్ని సంరక్షిస్తాడు. నేను దీన్ని వివేక హత్య కేసుతో కంపేర్ చేస్తా కాసేపు సరదాగా. ఓకే. సంబంధం లేదులే, బట్ అక్కడ కూడా దస్తగిరి అనేవాడు లొంగిపోయాడు. అవును, లొంగిపోయారు. ఇదే ఇట్లనే జరిగింది, నేను మొత్తం చూసా, నేనే చేశా, ఇగో వాచ్మెన్ రంగన్న ఉన్నాడు, ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు అని ఏదో చెప్పాడు. చెప్పినప్పుడు నాకు ప్రాణహాని ఉందంటే తనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చారు. ఓకే. అది ఏ కేటగిరీ నాకు తెలియదు, వాటిని పోలీస్ భాషల్లో ఏమంటారో, ఈ కేటగిరీ జెడ్ కేటగిరీ ఇలాంటిది ఏదో సెక్యూరిటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆయన వెళ్తుంటే ఎటు వెళ్ళినా ఆయన వెనకాల ఒక కానిస్టేబుల్ జీబు, ఒక ఎస్ఐఓ సిఐ ఇలాంటి వ్యక్తులు ఇట్లా ఎటు వెళ్ళినా అటు. అక్కడ వాడి పరపతి పెరిగింది. పెరిగి వాడు ఏం దందాలు చేయడం స్టార్ట్ చేశాడు అని. అట్లా ఉంది పరిస్థితి. సో ఇది సరే, వాడు ఏం చేశాడో పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ కూడా ఇతనికి సెక్యూరిటీని ఇస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కాబట్టి ఇంకా వాడికి ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తారు. సిట్ అధికారులు వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు. ఇతను మీడియాకి వచ్చి అందరికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీల్లేదు. కేసు నడుస్తుండగా అంశం గురించి అసలు ఏ కేసు అయినా సరే చెప్పడానికి వీల్లేదు. అది కోర్టు ఆర్డర్. అది అన్న ఎంతమంది చూడలేదు అంతెందుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫన్ బకెట్ భార్గవ్ కేసు నడిచినప్పుడు మళ్ళీ ఆ కేసు గురించి మాట్లాడడానికి కదా మళ్ళీ లోపలికి తీసుకెళ్ళారు. ఇప్పుడు శిక్ష పడింది, కానీ రెండోసారి అరెస్ట్ అయింది ఎందుకు? ఒక కేసు నడుస్తున్నప్పుడు ఆ కేసు గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. నా మీద కూడా ఉన్నాయి అబ్బా కేసులు, నా మీద కూడా ఉన్నాయి. చాలా మంది చాలా సందర్భాల్లో కేసులు పెట్టారు. ఆ కేసు గురించి నేను మళ్ళీ ఎక్కడ మాట్లాడకూడదు, అది రూల్. ఎక్కడ మాట్లాడాలి? మళ్ళీ నీకు కోర్టులో ట్రయల్ వేస్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి ఆ అంశం గురించి మాట్లాడాలి. ఏం అడిగితే దానికి సమాధానం చెప్పాలి, అంతే. చర్చించొద్దు అన్ని యూట్యూబ్లలో, ఇన్స్టాలో, ఫేస్బుక్ ఇది ఏమైందో తెలుసా, నథింగ్, షుడ్ నాట్ డూ దట్. బట్ ఇక్కడ ఏం జరిగింది, హీ గివ్ ఎన్ ఇంటర్వ్యూ నౌ. అండ్ అసలు ఇంటర్వ్యూ ఇచ్చింది అతనే కాదా నాకు తెలియదు. మనకు వచ్చిన ఫస్ట్ డే వచ్చిన బీమా ఇతనేనా కాదా కూడా మనకు తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఈ కేసులో ఏం జరిగింది, ఫస్ట్ ఒక మనిషి ఫుల్ ఇదితో వచ్చి ఏం చెప్పాడు, ఇదిగోనండి సాక్ష్యం కావాలంటే ఈ బ్యాగ్లో చూడండి, ఈ పుర్రే ఇది, నేనే ఇలా ఇలా వెళ్ళి ఎక్కడైతే పాతి పెట్టాను నాకు తెలుసు కాబట్టి తవ్వి తీసి మచ్చుకకు ఒకటి తెచ్చాను, ఇది ఎగ్జాంపుల్. ఇట్లాంటివి అక్కడ 500-600 ఉన్నాయి. ఈ చేతులతోనే పూడ్చా, డైరెక్ట్ అక్కడి నుంచే నాకు ఆర్డర్స్ వచ్చాయి. నేను పూడ్చేటప్పుడు కూడా అందరూ చూశారు. సపోజ్ పగలు రాత్రి లెక్క తెలియకుండా పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా పూడ్చేశా. శవాల మీద గాయాలు, అత్యాచారానికి సంబంధించిన ఆనవాలు, పైగా అవయవాలు తీసినటువంటి గుర్తులు, మొహం మీద యాసిడ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ. స్కూల్ పిల్లని కూడా పెట్టాను, స్కూల్ బ్యాగుతో సహా పెట్టాను. ఒక ప్రతి స్టోరీకి ఒక ఎమోషన్. ఇలాంటివన్నీ నువ్వు చెప్పగానే దేశం ఉలిక్కి పడింది. నెక్స్ట్ జూలై 3కి తను కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఆగస్ట్ 3, సెప్టెంబర్ 3 కూడా వచ్చింది, జూలై నెలలు. ఎప్పుడైతే మా అమ్మాయి కనబడట్లేదు, మా వాళ్ళు కనబడట్లేదు అన్న తల్లి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ హృదయం మళ్ళీ చెలించింది. అప్పుడు జరగలేదు నాకు న్యాయం, కరెక్టే, ఇప్పుడన్నా జరుగుద్దేమో, మళ్ళీ కొత్తగా వచ్చింది, నా కూతురు దొరుకుద్దేమో అని అనన్య భట్టనో, సౌజన్యానో, ఎవరెవరెవరో సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి మళ్ళీ ఆశలు వ్యక్తం చేశారు. ఆ తల్లి అయితే ఒక ఎముక దొరికినా ఇవ్వండి, నా DNA ఇస్తా, ఇన్ని ఎముకలు ఉన్నాయి అంటున్నారు కదా, అది ఖననం చేసుకుంటానని ఆశపడింది. ఇట్లాంటివి జరిగాయి. తవ్వకాల్లో ఒక మగ మనిషి సంబంధించిన అవయవాలు, ఒక ఆవో గేదో సంబంధించిన ఇవి బయటపడ్డాయి. అంత మించి ఏమవ్వాల. సో నవ్వు మాస్క్ మనిషి ఫస్ట్ డే నాకు ఏమైనా అవ్వచ్చు నాకు తెలుసు అని సుప్రీంకోర్టు అడ్వకేట్కి కూడా ఒక కవర్ ఇచ్చాకే ఇక్కడికి వచ్చాడు. ఓకే. అండ్ నువ్వెందుకని నేను గిల్ట్ ఫీల్ అవుతాను, నా కుటుంబంలో కూడా నా ఆడపిల్లకి ఇలా జరిగింది, అందుకని చెప్పి ఈ తల్లి రోదన ఆ తల్లి వేదనలు నన్ను కలిచివేశాయి, కళల్లో కూడా అవే తిరుగుతున్నాయి, ఆత్మఘోష ఎక్కువైపోయింది, ఇప్పటికన్నా నేను నిజం చెప్పాలి ఖచ్చితంగా అని వెక్కి వెక్కి ఏడ్చి బల్లగుద్ది చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత ఇలారా నిజం చెప్పు అన్న, ఇప్పటికీ ఇదే మాట మీద ఉంటాను, వాళ్ళ నా మీద పాస్ చేసే ఎలిగేషన్స్ నేను ఖండిస్తున్నాను అని ఇంకా గట్టిగా కరాఖండిగా చెప్పాడు.
కొన్ని ప్లేసెస్ కూడా చూపించాడు, తవ్వకాలు స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు తవ్వకాలు స్టార్ట్ అయినాక అక్కడ ఏం దొరకట్లా, ఇప్పుడు నీకు భయం వేయాలిగా. ఆబ్వియస్లీ. నేను ఏదో చెప్పా, ఏదో ఇప్పుడు నేను తీసుకెళ్ళి రండి సార్ ఆ బాత్రూంలోనే నేను ఇప్పుడే చూశాను శవం ఉంది చూడండి అని అంట. అవునా, మెల్లిగా వెళ్ళారు, అక్కడ ఏమీ లేదు, నీట్గా తుడిచిపెట్టి తలతల్లాడుతుంది వాష్రూమ్. నాకు భయం వేయాలి, ఇప్పుడు ఏం చేస్తారో నన్నని. అట్లాంటిది ఇతనిలో భయం పెరగకుండా భయం తగ్గి మీడియా ముందుకు వచ్చి ఆరుతూ పడలేలా అని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నావు. నీలో ఇంకా భయం పెరగాలి, నువ్వు పోతే పారిపోతే ఇప్పుడు పారిపోవాలి. అవును, ఎందుకంటే నువ్వు ఇన్ని 500 చెప్పి 5 కూడా దొరకలా, ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి, మీడియా ముందుకు రావద్దు, ఇన్ని డౌట్స్ అన్నీ వచ్చాయి. అసలు వచ్చింది ఈయనేనా కాదా, ఏంటిది, ఇప్పుడు ఏం చెప్పావు, కొత్త స్టోరీ ఏంటి? ఏం లేదు, 2014 తర్వాత నుంచి 23 వరకు నేను తమిళనాడులోనే ఉన్నా. అవన్నీ ఇల్లీగలే, ఏం కాదు, లీగలే, అంత లీగల్గానే జరిగింది, నేను లీగల్గానే పూడ్చిపెట్టా. ఇది పాయింట్ నోట్ చేసుకో, లీగల్గా పూడ్చింది, లీగల్గానే పూడ్చిపెట్టా. కానీ ఇది లీగల్ కాదు, ఇల్లీగలు అని నువ్వు చెప్పు అని ఎవడో ఇక్కడ పెట్టి చెప్తావా లేదా అని మా ఇంట్లో వాళ్ళందరినీ కట్టేసి బెదిరిస్తే సరేనండి చెప్తానని ఒప్పుకొని ఇప్పుడు చెప్పా. అండ్ ఆ బ్యాగ్లో ఉన్నది కూడా వాళ్ళే తెచ్చి ఇచ్చారు. ఓకే, అది నేను తెచ్చింది కదా, వాళ్ళే తెచ్చి ఈ పుర్రె తీసుకో, ఈ ఎముక తీసుకో, ఇదే అని చెప్పు అని అంటే వచ్చి చెప్పా. నువ్వు కోర్టుని మోసం చేసావు, మొత్తం వ్యవస్థని మోసం చేసావు, అందరినీ మోసం చేసావు. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్, లీగల్గానే పూడ్చానండి, ఇల్లీగల్ కాదు. లీగల్గా పూడ్చినా ఇల్లీగల్గా పూడ్చాననే ఒప్పుకున్నావుగా, మరి ఏవి, మరి ఇక్కడైనా సరే నువ్వు దొరకాలిగా. సో ఇప్పుడు మళ్ళీ ఈ వార్త పొద్దున్న నుంచి వైరల్ అవుతా ఉంది, ఎవరైతే పెట్టారో అందరు డిలీట్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏమో ఖండించింది, మన అసెంబ్లీలో కూడా రచ్చ జరిగింది. వాళ్ళు అంటారు సిట్ అధికారులు మా దగ్గర విచారణలో ఉన్నాడు, మీకు వచ్చి ఎలా ఇంటర్వ్యూలు ఇస్తారు, వాడు ఎవడో మాకు తెలియదు. ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ కేసు ఏమవుతుందో తెలుసా, ఒకవేళ నిజంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కాకుండా ఫస్ట్ నుంచే జరిగిందే చూద్దాం. తవ్వకాలు జరుగుతున్నాయి, శవాలు దొరకట్లేదు, ఇతను పిచ్చోడుగా ముద్రేసి, పిచ్చోడు కాబట్టి మరి రిహాబ్కి పంపాలిగా, పిచ్చి తగ్గాలంటే రిహాబ్కి పంపించిన తర్వాత రిహాబ్ నుంచి ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడండి అని చెప్తారు. ఆ తర్వాత ఏమైంది, ఏ అడవిలోనో శవం మీద వెళ్తాడు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి తప్పించుకున్న తర్వాత ఎవడో ఆత్మలు అన్నాడు, ఏ ఆత్మ వచ్చి చంపేసి ఉంటుంది, లేకపోతే భయానికి వీడే చచ్చి ఉంటాడు అని చెప్పినా చెప్పొచ్చు, చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడు సిచ్యువేషన్, నీలో భయం తగ్గిందంటే నువ్వు దేనికో కన్విన్స్ అయ్యావు. దేనికి కన్విన్స్ అయ్యావు? మనిషి కన్విన్స్ అయితేనే భయం తగ్గుద్ది. నువ్వు ఫస్ట్ ఏదో చెప్పావు, అప్పుడు నీలో ఇంత భయం ఉండింది, మొత్తం వాళ్ళంతా ముసుకేసుకొని ఒక పెద్ద ట్రైటర్స్ తెచ్చావు నువ్వు. ఓ ట్రైటర్స్ ఎపిసోడ్లో హూ ఈజ్ ద ట్రైటర్ అంటే వాళ్ళని తెస్తావు చూడు, అలా తెచ్చావు. తెచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ టాస్క్లో అక్కడ నువ్వు చెప్పింది ఏం జరగక 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అవుతాయి, ఇంకా తవ్వుతున్నారు, ఏం దొరకట్లా. అమ్మో నన్ను ఏం చేస్తారో భయపడాలి, వనకాల అసలు ఆ వణుకుకే గుండాకి చచ్చిపోవాలా, అంత భయం వేయాలి. ఆ భయం అంతా పోయింది. చాలా సింపుల్గా మీడియా దగ్గరకు వచ్చి నవ్వుకుంటాను, యూటర్న్ తిప్పేశాడు వెంటనే. ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని క్షణాలకే యూటర్న్ అయిపోయింది. అసలు నిజంగా వీడియో ఇచ్చాడా, లేకపోతే అసలు మనం చూసింది ఫేక్ బీమానా, ఒరిజినల్ బీమా ఉన్నాడా, అసలు పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాడా, ఈ విషయాలన్నీ తేలాలంటే ఎప్పుడు తేలుతాయి తెలుసా? ఏ కేసు అయినా సరే పూర్తయిన తర్వాత డీసీపీఓ, డీజీపీఓ, ఏసీపీ ఎవరో ఒకరు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు కూర్చొని ఇదండి జరిగింది, ఇదిగో నిందితుడు, వీడు చేసిన నేరం ఇది, ఇలా మేము దర్యాప్తు చేసాము, ఇలా ఈ కేసుని క్లోజ్ చేసాము, తర్వాత కోర్టుకు అప్పచెప్తున్నాము అని చెప్తారు. ఓకే, అప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు వస్తున్నాయి ఏంటంటే రాజకీయంగా, ఇప్పుడు మేబీ వేరే మతాల వాళ్ళు కూడా ఈ హిందూ మతంలో కలహాలు రేపడానికి కూడా చేయొచ్చు, చెప్పలేము. అంటే ఇదంతా ఫేక్ అని వీడు యూటర్న్ తీసుకుని ఒక వార్త స్ప్రెడ్ చేస్తే వీళ్ళే అయ్యో దైవం అంటే ఇప్పుడు ధర్మస్థలకు సంబంధించిన పరువు ప్రతిష్ట మొత్తం తీయడానికి కావాలనే చేసి కొట్టుకొచ్చేస్తారు. ఇట్లాంటి స్ట్రాటజీలు కూడా ఉంటాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ పోలీసులు వచ్చి మనకి ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందో చెప్పేంత వరకు ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా మనం చేయకూడదు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.